RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఎంఆర్ నగర్ మరియు పెద్దబొండపల్లి గ్రామాల్లో దళితులు సాగు చేస్తున్న భూములు ఆక్రమించిన మహిళపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద బాధితులు నిరసన తెలిపారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి మరియు ఎంఆర్ నగర్ ప్రాంతంలో దళితులు సాగు చేస్తున్న భూములు చుక్క శ్రీదేవి కబ్జా చేసిందని రెండు గ్రామాల దళితులు రజకులు దేశభక్తుల శ్రావణి మహేష్లు ఆరోపించారు. గత ప్రభుత్వంలో శ్రీదేవి ఆధీనంలో ఉన్న భూములు దళితులకు చెందినవే అని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. పొలం సాగుకు వెళితే శ్రీదేవి తుపాకీతో బెదిరించిందని వెల్లడించారు. దళితులను కించపరిచేలా దూషిస్తూ రేప్ కేసులు పెట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర వద్దకు వెళ్లి మా గోడును విన్నవించారు. ఇప్పుడు ఎమ్మెల్యే అండగా ఉన్నారని తెలిసి ఆయనపై తప్పుడు ప్రచారం చేసేలా ఒక పత్రికతో శ్రీదేవి మాట్లాడిందని వివరించారు. తప్పుడు ప్రచారం మానుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. నారాయణ కొడుకుని తీయాలి మహేష్ నా పేరు. మా పుట్టి పూర్వకం నుండి మా నాన్న వ్యవసాయం ఇప్పటికి 40 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నారు. ఆ వ్యవసాయము మాకు మడక బొండపల్లి ఆమె చొక్క శ్రీదేవి అండి. మాకు ఇలాగే మేము నారు పోసిన ఏం చేసినా గొట్లు తోసిన బ్లేడ్ బండి తోసి గొట్లు తోసేయడం నేను కొన్ని అనార్థాలు అన్ని చేసింది. మమ్మల్ని మేము వెళ్తే పిస్తులు కూడా చూపించింది, కాల్చి పారేస్తున్నాను. కొండ నా కొడకల్లారు మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అనేసి మేము ఇచ్చేస్తే మమ్మల్ని పోలీస్ కేసులు కూడా చాలా పెట్టేది. మేము వచ్చి కూడా వెళ్ళి రావడం అయ్యేది, మా డబ్బులు కూడా ఖర్చు అలాగే అయ్యేది. కానీ మాకు ఏదైనా సరే మా న్యాయం చేయాలనేసి మేము జోగారావు దగ్గర కూడా వెళ్ళాము. ఆ రోజు ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. తన జోగారావు అండను చూసి మమ్మల్ని ఇలా ఇరికించింది. ఈ ప్రభుత్వం అయినా సరే మాకు వచ్చి మా ఎమ్మెల్యే గారు మాకు సాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్ అనుకుని మొత్తం మేము న్యాయం చేస్తాము అని చెప్పారు. కానీ మా నాన్న ఈ విధంగా చనిపోయారు. పొలం పోయిన వెంటనే ఆ మంచంలో పడిపోయి అలా చనిపోయారు మా నాన్న కూడా. 7 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. మేము సాగు చేయాలన్నా సరే మేము వెళ్ళలేకపోతున్నాము అక్కడికి. ఏదైనా సరే మా ఫోన్ మిమ్మల్ని మీరు వస్తే మళ్ళీ మీ కోర్టు వారికి మిమ్మల్ని లాగుతాము, ఇది మా తాతల తండ్రుల నుంచి వచ్చిన భూమి మీరెవరు నా కొడకల్లారా, కొండ నా కొడకల్లారా అని నేను పోయిన మాటలు మాకు చెప్పేది. కానీ మేము అలాంటి మాటలు కూడా పట్టించుకోకుండా మేము అలాగనే మేము దగ్గర ఒక 7 సంవత్సరాల నుండి మాకు ఇలాంటి ఇబ్బందులు పెట్టినా సరే మేము అలాగనే సాగు చేయడానికని వెళ్తుంటే మాకు చాలా బెదిరించింది. కొండ నా కొడకల్లారా పిస్తులతో కాల్చిపోయారు, అతను మీరు అందరు వస్తారు రండి లెక్కలు తేలుస్తాం అనేసి ఇచ్చేసింది సార్. అంతే. మాది పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఎంఆర్ గ్రామం అండి. నిన్న చుక్క శ్రీదేవి అనే ఒక మహిళ వీడియో బయట ఒకటి ఇవ్వడం జరిగింది. దానిపైన మేము వీడియో బయట రిప్లై ఇవ్వడానికి వచ్చామండి. చుక్కా శ్రీదేవి అనే మహిళ నిన్న మాట్లాడితే ఏమని చెప్పిందంటే, దాదాపు 1000 మందికి మేము బతుకులు పెడుతున్నాను, ఆ స్థలాన్ని చాలా మంది వాళ్ళు కబ్జా చేసి నా యొక్క ఆస్తులు చెల్లగొట్టారని చెప్తుందండి. కానీ అంత అవాస్తవం అండి. తాను ఎంతో మంది బతుకుల్ని చెడగొట్టిన మహిళ అది. ఎంతో మంది పోరాటం చేస్తే వాళ్ళపై రేప్ కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంతో మందిని బెదిరించి వాళ్ళ భూమిని బలవంతంగా లాక్కొని, ఎంతో మంది SC STల నుంచి భూములు లాక్కొని తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకునే చరిత్ర తనది. ఈ రోజు ఆవిడ వచ్చేసి సారంగ నీతులు చెప్తుంది. గౌరవులైన బోనెల విజయ్ చంద్ర నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం కష్టపడుతున్న ఆ వ్యక్తిపై అపనిందలు వేయడం జరుగుతుంది. ఇటువంటి నిందలు మాత్రం ఇంకోసారి వేయడం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. మాది పోరాటం. మా పోరాటం కోసం మేము వెళ్ళాం. విజయ్ చంద్ర గారికి చెప్పాం, సార్ మా పరిస్థితి గత 100 సంవత్సరాల నుంచి మా రజకులు, మా అమ్మ నాన్నలు ఉన్న ఈ రజకులు తాత ముత్తాతల నుంచి అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటే, అక్కడ దోబీకాణాలు పెట్టుకుంటే, గతంలో జిల్లా కలెక్టర్ దోబీకాణాలు కట్టించి ఇస్తే ఆ దోబీకాణాలు కూడా నువ్వేం చేసావు, JCBతో పెట్టేసి వీళ్ళని మట్టేసి వీళ్ళపై కాలు వేసి వీళ్ళు బెదిరించి ఎవరు అడ్డం వస్తారు రండిరా వాళ్ళంతు తెలిసిన బెదిరించిన వ్యక్తి నువ్వు. ఈ రోజు నువ్వు సారంగ నీతిని చెబితే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. ఈసారి కానీ ఆచరూపై వస్తే ధైర్యం ఇవ్వడానికి మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందగా ఈ రజకులు మేము ఉన్నాం. SC ST భూములు ఆక్రమించుకున్నాం, వాటిపై కూడా మేము పోరాటం చేస్తాం. ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. అవసరమైతే మా ప్రాణాన్ని అర్పించినా సరే నీ చరిత్ర ఏంటో ప్రజలందరికీ చెప్తాం. ఇంకేంటి చెప్పావు నేను, నువ్వు నీ ప్రాణాలు కాపాడడం కోసం మహిళా సంఘాలు రావాలా? నువ్వు ఏటమ్మా అంత ఉత్తమైనవి? ఎంతమందిగా నువ్వు సేవ చేసేసావు? నువ్వు 1000 మందికి బతుకులు పెట్టడానికి డైరెక్ట్ సీఎం చంద్రబాబుతో మాట్లాడేసావా? అంత స్థాయి అనేది నీ స్థాయి ఏంటో నీ బతుకేటో ప్రజలందరికీ తెలుసు. ఇంకోసారి
మా బోనెల విజయచంద్రపై కానీ నువ్వు నింద వేయడం జరిగితే పరిస్థితులు వేరేగా ఉంటే దీనిపై ఖచ్చితంగా తీవ్రమైన పరిణామం తీసుకుంటాం. కోర్టులు కూడా ఈ రోజు మేము తిరుగుతూ ఉన్నాం. నా తండ్రి ఎక్స్ సర్పంచ్, ఈయన వంగపల్లి ప్రెసిడెంట్ సర్పంచ్ గారు గతంలో ఈయనపై రేప్ కేసు పెట్టడం జరిగింది. మొదట ఆమెపై పోరాటం చేసిన వ్యక్తి వంగపల్లి తిరునాయుడు గారు. ఎప్పుడు గత ప్రభుత్వం 2017లో అప్పుడు ఎమ్మెల్యే గారు బొబ్బులి చిరంజీవి గారు ఉన్నప్పుడు మొట్టమొదటి మా రజకుల కోసం మా స్థలాన్ని ఆక్రమించింది, చుట్టూ ఆ చెరువుకెళ్ళిన త్రోవను ఆక్రమించింది. సో ఇటువంటి ఆక్రమణకి ఇంకోసారి జరిగితే ఖచ్చితంగా నీపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. మేము పెదబండపల్లి కాపురస్తులం, ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం. మాదిగండి. మాకు నా పేరు దేవబత్తుల శ్రావణి. దేవబత్తులు యాకోబు కోడల్ని. యాకోబు అంతకు ముందు వాళ్ళ తాత తండ్రి నిండి వచ్చిన భూమి అండి. ఈ మా గ్రామానికి చెందిన సుక్క శ్రీదేవి అనే వ్యక్తి ఆక్రమించుకుంది. గత 6 సంవత్సరాల నుంచి ఆవిడ మా పూర్వీకులకి భయపెట్టి, మా అత్తమామలకు భయపెట్టి ఆవిడ అక్రమంగా లాగేసుకుందండి. మేము 6 సంవత్సరాల నుండి మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎంత తిరుగుతున్నా సరే ఆ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి. విఆర్ఓలైనా ఎంఆర్ఓలైనా ఎవరికైనా సరే మేము గ్రీవెన్స్లు పెట్టడం మిగిలిపోయింది. ఆ నెంబర్లు అలా ఉంచేసారు కానీ కనీసం మా పొలానికి రావడం లేదు, చేయడం లేదు. తర్వాత చూస్తాం అని చెప్పేశారండి. ఇప్పుడుకున్న ఆ జోగారావు పరిపాలన ఏమో మరి బెదిరించారో ఏడ్ చేస్తారో మాకైతే తెలియదు కానీ మా భూములు మాకు రాకుండా అడ్డేశారండి. మా మొక్కలు, తేకు మొక్కలు, మామిడి మొక్కలు అన్ని కూడా ఆ అమ్మ దగ్గరుండి కొట్టించింది. ఎందుకు కొడుతున్నాం అని అడిగితే మేము ఆది కులానికి చెందిన వాళ్ళు, మీకు మాకేటి పోతారా పోరండి దుర్భాషలన్నీ మాట్లాడుతూ మమ్మల్ని చాలా దారుణంగా అవమానించిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారికి కనీసం ప్రభుత్వం మారింది అని చెప్పి ఇగో బోనెల విజయచంద్ర గారికి వెళ్ళి బతిమలాడడం, మా భూములు మాకు ఇప్పించండి, గత ప్రభుత్వంలోనే న్యాయం జరగలేదు, కనీసం ఇప్పుడైనా మాకు న్యాయం చేయండి, మేము వెనకబడిన తరగతి వారము అని బ్రతిమలాడితే సరేనమ్మా మీ భూములు మీకు ఇప్పిస్తాము, మా పై అధికారులకి ఒప్పించండి, మేము మీ పంటలు మీకు ఇప్పిస్తాము, మీ భూములు మీకు ఇప్పిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారండి. ఇప్పుడు అతని మీద కూడా కొంచెం చర్యలు తీసుకుంటున్నట్టు మాకు తెలుస్తుందండి. ఆవిడ ఎంత మమ్మల్ని బెదిరించినా, వాళ్ళని బెదిరించి నేను బెదిరించిన మేమైతే మాత్రం పోరాటం ఆపమండి, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాము. మమ్మల్ని బెదిరించి భయపెట్టి మమ్మల్ని అయితే ఆవిడ ఏం చేయలేదు. మా పూర్వీకులు బెదిరించి సెలవు చేయించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం మేము వచ్చాము, మాకు మా భర్తలు, మేము మా పిల్లలు మేమైతే పోరాడతామండి. వాళ్ళని ఎలాగో బెదిరించింది కానీ మేమైతే భయపడట్లేదు. కనీసం